వెల్కమ్ టు విధాత. నా పేరు కోటిరెడ్డి. ఈరోజు ముఖ్యంగా భూమి ధరణిలో ఉన్నటువంటి భూమి సమస్యలలో ప్రధానంగా అసైన్డ్ భూములు, వాటి హక్కులు మాకు అమ్ముకోవడానికి హక్కులు కల్పిస్తారా లేదా, మా భూములకు పాస్బుక్లు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నటువంటి ఒక ప్రధాన సమస్యలుగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా భూమి ఎక్స్టెండ్ మిస్ మ్యాచ్ కావడం, అంటే పాత పట్టాదారు పాస్ పుస్తకాలలో ఎకరం భూమి ఉంటే కొత్త పట్టాదారు పాస్ పుస్తకంలో 20 గుంటలు 30 గుంటలు రావడం, 3 గుంటలు 4 గుంటలు ఎకరం ఇట్లా తక్కువ చూపించడం. ఇది ఎందుకు చూపిస్తుందో అర్థం కాదు. అనేక సార్లు ధరణిలో దరఖాస్తు చేసుకున్న రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇట్లా ఈ రెండు ప్రధానమైనటువంటి సమస్యలుగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని భూములు, పట్టా భూములు కూడా ప్రభుత్వ భూములుగా, అసైన్ భూములుగా కూడా పడతా ఉన్నాయి. ఈ విషయాలకు సంబంధించి ఇవి ఎట్లా పరిష్కరించుకోవాలి, ఇవి ఎందుకు వస్తున్నాయి, ఎట్లా పరిష్కరించుకోవాలి అనే అంశాన్ని మనం సునీల్ గారు, భూమి సమస్యలపై పనిచేస్తున్నటువంటి సునీల్ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. ముఖ్యంగా ధరణిలో వస్తున్నటువంటి దరఖాస్తులలో అసైన్డ్ భూములకు సంబంధించి మాకు గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఇప్పుడు రాలేదని, రెండోది మాకు పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇతర అవసరాలు ఉన్నాయి, అమ్ముకోవడానికి మాకు అవకాశం లేకపోవడం జరుగుతుంది అనేది, ఇట్లా 2-3 సమస్యలు ప్రధానంగా వస్తూ ఉన్నాయి. అసైన్డ్ భూములకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి, లేదు కొన్ని ప్రభుత్వం అన్యాక్రాంతం చేసుకున్నది మళ్ళీ వెనక్కి తీసుకుంది అనేది వస్తూ ఉంది. మా భూమిని ఎట్లా తీసుకొచ్చుకోవాలి, మాకు అమ్ముకునే హక్కులు ఏమైనా కల్పిస్తారా లేదా అనేది వస్తూ ఉంది. దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అసైన్ భూములకు? అంటే మనం అసైన్మెంట్ భూములకు సంబంధించి 3 వేర్వేరు రకాల సమస్యలు అంటే మనం విడివిడిగా చూడాలి. ఒకటి, మీరు మొదట ప్రస్తావించింది అసైన్మెంట్ భూమి ఉంది, సాగులో ఉంది, ధరణికి ఎక్కలేదనో, ధరణికి ఎక్కింది కానీ అందులో చిక్కులు ఉన్నాయన్నది ఒక రకమైన సమస్య. రెండో సమస్య ఏంటంటే అమ్ముకోవడానికి అవకాశం ఉందా, మాకు అవసరాలు ఉన్నాయి, ఈ 30-40 ఏళ్ళుగా భూమి అనుభవంలో ఉంది, ఇంట్లో ఆరోగ్య సమస్య ఉంటేనో లేకపోతే ఇంట్లో ఏదో అవసరం కోసం అమ్ముకోవాలంటే కూడా అమ్ముకోలేకపోతున్నాం, ప్రభుత్వం హక్కులు కల్పిస్తామంటుంది, హక్కులు ఇస్తారా లేదా అనేది రెండోది. ఇక మూడోది ఏముంటుందంటే అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతమైన, అంటే ఇప్పటికి ఎవరో లాక్కోవటమో లేకపోతే అమ్మేసుకున్నాం కావాలనో, ఈ మూడింటి మనం విడిగా చూడాలి. అంటే మనం ఫస్ట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. అంటే తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, అంతకు మునుపు, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత గడిచిన 10 ఏళ్ళుగా ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ఈ మొత్తం పీరియడ్లో ఇప్పటిదాకా పంచిన భూమి 25 లక్షల ఎకరాలు. అందులో ప్రభుత్వ భూమి పంచింది ఉంది, సీలింగ్ మిగిలిన భూమి ఉంది, భూదాన భూమి ఉంది, కొన్ని ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్ఆర్పి ద్వారా, లేకపోతే రకరకాల భూమి కొనుగోలు పథకాల ద్వారా భూములు ఇచ్చిన పరిస్థితి ఉంది. వీటన్నిటికీ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉండాలి, వాళ్ళ పేరు రికార్డులు ఆర్ఓఆర్లు ఎక్కాలి, వాళ్ళకి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉండాలి. 2020లో ధరణి రావడానికంటే ముందు వాళ్ళ చేతిలో పాస్ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ పేరు 1B ఆర్ఓఆర్ రికార్డులో నమోదై ఉంది, భూమి అనుభవిస్తున్నారు. కానీ పలు కారణాల వల్ల ఇందులో చాలా మంది ధరణిలో నమోదు కాలే. ఇప్పుడు ఒకటి. రెండోది, ధరణికి ఎక్కింది కానీ ఇప్పుడు మళ్ళీ మ్యూటేషన్ జరగట్లేదు, వారసుల పేరు మీద మ్యూటేషన్ జరగట్లేదు. ఇట్లా అసైన్మెంట్ భూములకు ధరణికి ఎక్కలేదనో, ఎక్కితే తప్పులు ఉన్నాయని చెప్పిన సందర్భాలు బోల్డ్ వస్తున్నాయి. దానికి సంబంధించి ఈ రోజున ధరణిలో కొన్ని మోడల్స్ క్రియేట్ చేశారు. ధరణిలో అసైన్మెంట్ భూమి అయినా మ్యూటేషన్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. రెండోది, పాత పాస్ పుస్తకం ఉంది, కొత్త పుస్తకం రాలేదని ఎవరైతే అంటున్నారో ఇవన్నీ పార్ట్ బి కేసులు. పార్ట్ బిలో అసైన్మెంట్ భూములు ఉన్నాయి, పట్టా భూములు, అన్ని రకాల భూములు ఉన్నాయి. దీని మీద ఇంకా ప్రభుత్వం పూర్తి నిర్ణయం తీసుకొని ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటి. ఇక రెండవది, అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం. చట్టం ఏమంటుందంటే అసైన్మెంట్ భూములకు సంబంధించి 1977లో ఉమ్మడి ఆంధ్రాలో ఒక చట్టం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుకూలంగా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం పేదలకు పంచిన భూమి పేదల చేతిలోనే ఉండేలాగా రక్షణ చర్యలు తీసుకోమని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న భూ సంస్కరణలో భాగంగా సీలింగ్ చట్టాలు వచ్చినాయి, కౌలు చట్టాలు వచ్చినాయి, భూములు పంచే చట్టాలు వచ్చినాయి, ప్రభుత్వ భూములు. కానీ ఈ ప్రభుత్వ పంపిణీ కార్యక్రమాలు భూములు ఇస్తే వాళ్ళ చేతిలో ఎక్కువ కాలం ఉండట్లా, వెంటనే ఎవడో లాక్కోవటము, తక్కువ ధరకు కొనుక్కోవటం జరుగుతుంటే, మరి పేదోళ్ళకి చిన్న భూమి పేదోళ్ళ చేతికి ఉండకపోతే భూ సంస్కరణలకు అర్థం ఏముంటుంది, భూ పంపిణీకి అర్థం ఏముంటుంది? అది కాపాడాలంటే ఏం చేయాలి అంటే చట్టాలు చేయమని చెప్పి కేంద్రం చెప్తే 1977లో మనం ఒక చట్టం చేసాం. దాన్నే ఇప్పుడు పాపులర్ గా పిఓటి చట్టం అంటాం, 9/77 చట్టం అంటాం. దాని చట్టం పూర్తి పేరే అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం, అసైన్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. ఈ చట్టం స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఒకసారి ఒక భూమి ప్రభుత్వం ఒక కుటుంబానికి ఇస్తే
ఇక ఆ కుటుంబమే అది భూమిని అనుభవించాలి. వారసత్వంగా తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ అమ్మటం కానీ కౌలుకి ఇవ్వటం కానీ దానం ఇవ్వటం కానీ ఏది చేయటానికి వీలు లేదు. అప్పుడు ఒక గొప్ప చట్టం, ఈ రెవల్యూషనరీ చట్టం రావటం వల్లనే పేదలకు ఇచ్చిన భూములు కొద్దిగానన్నా పేదల దగ్గర చేతిలో ఉండేటట్టుగా కాపాడడానికి అవసరం ఏర్పడింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు, ఈ చట్టం ఎప్పుడు వచ్చింది? 77లో వచ్చింది. వచ్చి దాదాపుగా 50-60 ఏళ్ళు అవుతుంది. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. బలవంతంగా భూములు లాక్కోవటం, ఆటాన రూపాయి ఆశ చూపి కూడా ఎకరాలు భూములు కొట్టేసిన సందర్భాలు, తక్కువ డబ్బులు వడ్డీకి ఇచ్చేసి వడ్డీ కిందనే భూములు లాగేసుకున్న సందర్భాలు, ఇట్లా ప్రలోభాలకి గురి చేసి ఒత్తిళ్లకు గురి చేసి భయపెట్టి భూములు లాక్కున్న సందర్భం అప్పుడు. కాబట్టి అట్లాంటి చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మారిన పరిస్థితిలో పెద్ద డిస్కషన్ ఏమొస్తుంది, వాదన ఏమొస్తుందంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన భూముల మీద పూర్తి హక్కులు కల్పించాలి. కారణం ఏంటంటే చదువు, అర్బనైజేషన్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ అనేక అసైన్ భూములు ఉన్నాయి. అంటే దాదాపు హైదరాబాద్ 100 కిలోమీటర్ల దూరంలో. ఇవాళ ఇది మొత్తం కూడా అర్బనైజేషన్, అంటే మినీ అర్బనైజేషన్ లాగా ఉంది. ఇక మేము వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి వచ్చింది. వెంచర్లు వస్తున్నాయి, అమ్ముకుంటా డబ్బులు వస్తాయి, దాన్ని ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం అనేది, పిల్లల పిల్లలకు పిలుస్తాం అనేది బాగా వస్తున్న డిమాండ్. అంటే మీరు అదొకటే కాదు, అది పట్టణాలలో. కానీ మనం అసలు ఉద్దేశం మర్చిపోతున్నాం. భూమి ఇచ్చి నమ్ముకోమని కాదు, మనం అక్కడి నుంచి మొదలు పెట్టాలి చర్చ. భూములు ఇచ్చింది మీ అనుభవంలో ఉంచుకొని దాని నుంచి వచ్చే లబ్ధి ద్వారా పేదరికం నుంచి బయటపడాలనేది ఉద్దేశం. ఇప్పుడు భూములు విలువలకు పెరిగినాయి, ఇప్పుడు అవసరాలు పెరిగినాయి. ఇప్పుడు వాళ్ళ భూమిని ఒకప్పుడు 30 ఏళ్ల కింద ఆ కుటుంబం వ్యవసాయం చేసుకున్న కుటుంబం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగాలు తీసుకొని వాళ్ళ ఇక్కడెక్కడో పట్టణంలో ఉంటారు, అమెరికాకు పోయిన వాళ్ళు ఉంటారు, దుబాయ్లకు పోయిన వాళ్ళు ఉంటారు, రకరకాలుగా బాగుపడే కుటుంబాలు ఉంటాయి. ఇప్పటికి కూడా ఆ భూమి మీదనే నమ్ముకుని తప్ప దిక్కులేని కుటుంబాలు కూడా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన అసైన్మెంట్ భూమి లేకపోతే ఇంకా వాళ్ళకి ఇంకేమీ లేదు, పేదరికంకి వెళ్ళిపోతారు. అంటే మనం ఒక ఘటన కట్టడానికి లేదు. ఈ రోజు కూడా ఈ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఏదైతే ఉందో అందులో కొంత భూమి వాళ్ళకి ఇప్పుడు ఆ భూమికి అవసరం లేదు. ఇక్కడ వేరే వేరే ఒత్తులలో ఉన్నారు, అది అమ్ముకుని 4 రూపాయలు వస్తే ఇంకొంచెం జీవితంలో ముందుకు పోవడానికి ఉంటుంది. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు, ఆ భూమి అమ్మాలని లేదు కానీ కౌలుకి ఇచ్చుకోవటం, ఇంకో రకంగా కొంత లీజుకి ఇచ్చుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు చట్టం అడ్డం వస్తుంది. ఎకరం పొలం ఎప్పుడో వాళ్ళ తాత జమానాల్లో ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ లో మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, ఆ ఊళ్ళో భూమి వదులుకోవడం ఇష్టం ఉండదు, వీళ్ళ అక్కడికి పోయి వ్యవసాయం చేయలేరు. పోనీ కౌలుకి ఇద్దామంటున్నాం, మరి చట్టపరంగా చెల్లదు కదా అని ఒక ఇబ్బంది ఉంటుంది. ఈ చట్టం కనుక మారితే కనీసం కౌలు కని ఇచ్చుకుంటాం అనే వాళ్ళు ఉన్నారు. లేదా ఇంట్లో ఆరోగ్యానికి దేనికి అవసరానికి అమ్ముకోవాలనుకున్నారు. ఇట్లా రకరకాల కారణాలతో మీరు చెప్పిన కారణాలు ఉన్నాయి. ఇన్ని కారణాలతోటి ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ అసైన్మెంట్ భూముల మీద మాకు పూర్తి హక్కులు ఇవ్వండి. అమ్ముకునే హక్కులు అనడానికి వీల్లేదు. అది తర్వాత దాని తప్పుగా ప్రచారం. అందరూ అమ్ముకుంటారని కాదు. ఇప్పుడు వస్తున్న డిమాండ్ అలా ఏంటంటే పట్టా భూముల మీద ఎంతైతే హక్కులు ఉంటాయో అసైన్మెంట్ భూముల మీద కూడా అలాంటి పూర్తి హక్కులు కల్పించాలని అడుగుతున్నారు. అంటే ఆ హక్కులు కల్పించాలని అడుగుతున్న వాళ్ళ దాంట్లో ప్రధానంగా వస్తుంది ఏంటంటే ఇప్పుడు పట్టా భూమి సాధారణ రైతులకు ఉంది, బీసీలకు ఉంది, ఎస్సీలకు ఉంది, ఎస్టీలు, ఓసీలు అందరికి ఉన్నాయి. అందరు భూములు అమ్ముకోరు కదా, అవసరం ఉన్నవాడు అమ్ముకుంటాడు. నేను అవసరం ఉన్నవాడు నేను అమ్ముకునే అవకాశం ఉండాలి, లేని వాడికి పట్టా భూమి ఏదైతే అనుభవిస్తుందో అదే విధంగా కౌలుకి. ఎందుకంటున్నానంటే అసలు వాళ్ళు అడుగుతున్న కోరికని సరిగ్గా ప్రజెంట్ చేయకపోతే అందరూ అమ్మడానికి అడుగుతున్నారు అనుకోని అమ్మటం మంచిది కాదని చర్చ జరుగుతుంది. వాళ్ళు అందరూ అడుగుతుంది మాకు అమ్ముకునే హక్కు అడగట్లా, అసైన్మెంట్ భూములను కూడా పట్టా భూములతో సమానంగా ఉండాలి అని అడుగుతున్నారు. దాన్నే చట్టం భాషలో ఫ్రీ హోల్డ్ రైట్స్ అంటాం. పట్టా భూములకు ఫ్రీ హోల్డ్ రైట్స్ ఉంటాయి. అంటే ఏంటి అర్థం? నాకు ఎకరం సొంత భూమి పట్టా భూమి ఉంటే దాన్ని నేను ఎట్లా అనిపించుకుంటూ ఉంటుంది. దానికి కావాలంటే నేను వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటా, నాలా చేసుకొని ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటా, లేదా ప్లాట్లు చేసుకుని ఇల్లు కట్టించుకుంటా, లేదా ఈ భూమి తీసుకెళ్లి ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీకి నేను కుదవబెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటా, లేదా నేను ఏమి చేయకుండా వదిలేస్తా, నేను సాగు కూడా చేయకుండా వదిలేస్తా. దానికి అన్ని రకాల కావాలని అమ్ముకోవాలనుకుంటే అమ్ముకుంటా. ఇన్ని రకాలుగా అవకాశం కౌలుకిచ్చుకోగలుగుతా. కానీ లావణి పట్టా భూమి అసైన్మెంట్ భూమి ఏదైతే ఉంటుందో కొన్ని అవసరాలకు మాత్రమే వాడాలి. దాన్ని సాగు చేసుకొని బతకడానికి తప్ప ఇంకెందుకు నాకు ఆ భూమి పనికిరాదు. ఆ భూమి మీద నేను పంట రుణం తెచ్చుకుంటా కానీ భూమిని కుదబెట్టి తెచ్చుకునే రుణం రాదు. రెండు వేరు వేరు తేడాలు ఉంటాయి. అది నా సొంత భూమి అనుకో, నేను పంట రుణం తెచ్చుకోవచ్చు, నా భూమిని మొత్తం తాకట్టు పెట్టి కూడా రుణం తెచ్చుకుంటే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు ఒక పక్కనేమో ఈ వాదన వినపడుతుంది, రెండో పక్కన ఏమని అనిపిస్తుంది అంటే ఇది గనక ఇస్తే ఇప్పటి కూడా టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు గనక మనం అసైన్మెంట్ భూముల మీద ఫ్రీ హోల్డ్ రైట్స్ కనుక ఇస్తే గుంట భూమి కూడా పేదల చేతులు మిగలదు. మొత్తం భూమి మళ్ళా పెద్దల చేతికి, కార్పొరేట్ల చేతికి, రియల్ ఎస్టేట్ చేతికి వెళ్ళిపోతుంది తప్ప
ఎవరైతే పేదలు ఈ భూమి ఉంటుందో వాళ్ళ చేతిలో ఉండదు. ఎవరి చేతిలో ఉంది ఈ భూమి ఇప్పుడు ప్రస్తుతానికి? ఎక్కువగా ఎస్సీ ఎస్టీల చేతిలో ఉంది అసైన్మెంట్ భూమి. ఇప్పుడు చాలా మంది వాదన ఏంటంటే, వద్దని చెప్పే వాళ్ళ వాదన ఏంటంటే, ఎస్సీ ఎస్టీల చేతిలో ఉన్న భూమే చాలా తక్కువ, అసైన్మెంట్ భూమి మీద కనుక ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇస్తే ఆ రైట్ అందరూ అమ్ముకోవడానికి వాడుకుంటారు, ఈ ఎస్సీల చేతిలో ఎస్టీల చేతిలో ఆ మాత్రం భూమి కూడా లేకుండా పోతుంది, కాబట్టి అలాంటి హక్కు ఇవ్వకూడదు అనే వాదన కూడా బలంగానే ఉంది. ఆ వాదనలో నిజమెంత? నిజాలు అబద్ధాలు పక్కన పెడితే పక్క రాష్ట్రాల పరిస్థితి చూస్తే చాలా రాష్ట్రాల్లో ఇప్పటికి ఈ నియమాన్ని మార్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరమే పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కుల కల్పన ఇచ్చేసింది. అక్కడ చట్టం మార్చుకున్నారు. ఇప్పుడు అక్కడ అనుభవాలు చూడాలి. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం చట్టం మారింది. ఎవరికైతే పట్టా వచ్చి 20 ఏళ్ళు దాటిపోయిందో అసైన్మెంట్ భూమి కాస్త ఫ్రీ హోల్డ్ రైట్ వస్తుంది, పట్టా భూమి ఆటోమేటిక్గా పట్టా రైట్ వచ్చేస్తుంది. వాళ్ళు దాన్ని నాలా చేసుకుంటారా, సాగు కొనసాగించుకుంటారా, అమ్ముకుంటారా, కుదవబెట్టుకుంటారా, ఏమన్నా చేయొచ్చు, పూర్తి హక్కులు వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ 25 లక్షల ఎకరాల భూమిని ఆ విధంగా చేయాలనే వాదన. దీంట్లో ఇంకో కోణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫ్రీ హోల్డ్ రైట్ చేస్తూ అందరికీ అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికీ అసైనీ చేతిలో కనుక భూమి ఉంటే ఆ భూములకి అది వర్తిస్తుంది. ఆల్రెడీ అసైనీ ఇంకెవరకు అమ్మేసుకున్నాడు అనుకో, కొనుక్కున్నా ఇప్పుడు నాకు ఫ్రీ హోల్డ్ రైట్ ఇస్తానని రావాలంటే రాదు. 2 నియమాలు. ఈ రోజు కూడా ఆ భూమి అసైనీ చేతిలో ఉండాలి. రెండోది, పట్టా వచ్చి 20 ఏళ్ళు దాటిపోతే అది ఫ్రీ హోల్డ్ రైట్ అయ్యి నిషేధ జాబితా తొలగిస్తారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుందంటే, ఈ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమిలో ఎంత భూమి ఇంకా అసైనీ చేతిలో ఉంది? అది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే నిజంగా రేపు ప్రభుత్వం కనుక అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు కల్పించినా 25 లక్షల ఎకరాలకు వర్తించదు. నా దృష్టిలో ఈ 5 లక్షల ఎకరాలకు 10 లక్షల ఎకరాల లోపే ఉంటుంది, ఉన్నదానికే వర్తిస్తుంది. ఇప్పుడు ఇంకొక డిమాండ్ కూడా వస్తుంది. అదేంటంటే, కొనుక్కున్న వాళ్ళు కూడా రెగ్యులరైజ్ చేసే పద్ధతి పెట్టాలి అని. అంటే మీరు అసైన్ చేతిలో ఉంటేనేమో పూర్తిగా ఫ్రీగా చేయొచ్చు, లేదా కొనుక్కున్న చేతిలో ఉంటే ఎంతో కొంత ఫీజు పెట్టి ఎకరానికి ఇంత అనే డబ్బులు ప్రభుత్వం వసూలు చేసి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని పోయినసారి ప్రభుత్వంలో కూడా ఒక ఆలోచన వచ్చినట్టుగా విన్నాం. పోయినసారి ప్రభుత్వం ఒక ఆలోచన అసెంబ్లీలో చెప్పారు. రైతులు వాళ్ళ అవసరానికి వచ్చారు, పక్క రైతే కొనుక్కున్నారు, పేదోళ్ళు కొనుక్కున్నారు, బలిష్టోళ్ళు ఏం కొనుక్కోలేదు, అట్లాంటి వాళ్ళ దగ్గర మనం భూమి గుంజుకోలేం కదా అని చెప్పి సీఎం హోదాలో మాట్లాడారు అసైన్మెంట్ విషయంలో. ఇప్పుడు రెండు వేరు అంశాలు. అసైన్మెంట్ భూమి గనక భూమి లేని పేదవాడు అంటే 5 ఎకరాల లోపు ఉన్న పేద కుటుంబాలు కొనుక్కుంటే ఈ రోజు చట్టంలో ఏముంది, వాళ్ళని ఎవరు తొలగించరు, వాళ్ళకి అసైన్మెంట్ పట్టా ఇవ్వచ్చు. ఈ రోజున్న చట్ట ప్రకారం 2017 డిసెంబర్ 31 కంటే ముందు 5 ఎకరాల లోపు ఉన్న పేద కుటుంబం వాళ్ళు అసైన్మెంట్ భూమి కొంటే వాళ్ళని తొలగించొద్దు, వాళ్ళకే జిల్లా కలెక్టర్ లావణి పట్టా ఇవ్వాలి. అది వేరు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది పేదోళ్ళ ఉన్నవాళ్ళు కాదు, పేదోళ్ళు కానోళ్ళు కొంటే. ఇప్పుడు 5 ఎకరాల పైన ఉన్నోళ్ళు పేద కుటుంబాలు కాదు, 1 ఎకరా అసైన్మెంట్ భూమి కొనుక్కున్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక 50 ఎకరాలు అసైన్మెంట్ భూమి కొనుక్కొని పెట్టుకుంది. వాళ్ళకు కూడా మనం ఫ్రీ హోల్డ్ రైట్ ఇస్తామా లేదా రెగ్యులరైజ్ చేస్తామా? పోయినసారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక చర్చ ఏం జరిగిందంటే, పేదోళ్ళ చేతిలో ఉంటేనేమో ఫ్రీ హోల్డ్ రైటు, ఎవరైనా కొనుక్కున్నోడికి అయిపోతేనేమో కొనుక్కున్నోళ్ళు పేదోళ్ళు కాకపోతే వాళ్ళది రెగ్యులరైజ్ చేస్తూ, ఇప్పుడు గవర్నమెంట్ భూముల రెగ్యులరైజేషన్ 58, 59 జీవో ఎట్లా ఉందో అసైన్మెంట్ భూముల రెగ్యులరైజేషన్ కూడా అట్లా చేయాలని ఒక ఆలోచన జరిగింది. కానీ మరి ఎందుకు అది విరమించుకున్నారు. ఇప్పుడు మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అసైన్మెంట్ భూములకి పట్టా హక్కుల కల్పన అనేది ఒక మేనిఫెస్టో అంశంగా ఉంది. రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుందో చూడాలి. సో అది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఒక అంశం. అయితే ఈ రోజుకి అంటే ధరణిలో ఉన్నటువంటి సమస్యను చూస్తే, ధరణి వచ్చిన తర్వాత మా పాత పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్నటువంటి భూమికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకం వచ్చే వరకు ఉన్నటువంటి భూమికి మధ్యన తేడా చాలా ఉంది. చాలా భూమి మా పాస్ పుస్తకంలో ఎంట్రీ కాలేదు, ఆ దరఖాస్తు చేసి తిరస్కరిస్తున్నారు. మా సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలని అడుగుతా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊళ్ళో ఉన్న సమస్య. దానికి మూలం ఏంటో చూడాలి. సమస్య ఏంటి, దానికి మూలం ఏంటో చూసిన తర్వాత పరిష్కారాలు ఆలోచించాలి. మీరు చెప్తున్న సమస్య ఏంటి, నా ఆధీనంలో ఉన్న భూమి కంటే తక్కువ భూమి ఇప్పుడు ధరణిలో పాస్ పుస్తకంలో కనపడుతుంది. రెండోది, పోనీ ఇప్పుడే కొత్తగా నా రికార్డు తక్కువ ఉందా అంటే, ధరణి రాకముందు ఉన్న రికార్డులో సరిగ్గానే ఉంది. ధరణి వచ్చిన తర్వాత నా పాస్ పుస్తకంలో విస్తీర్ణం తగ్గిపోయింది. కొన్నిసార్లు నా సర్వే నెంబరే పోయింది. 4 నెంబర్ల భూమి ఉంటే ఇప్పుడు 2 నెంబర్లే చూపిస్తుంది. ఇంతకుముందు 4 ఎకరాలు ఉంటే ఇప్పుడు 3 ఎకరాలు 3.5 ఎకరాలు చూపిస్తుంది. భూమి వాస్తవంగా ఏం తగ్గల, నా ఆధీనంలో ఎంత ఉంటే అంతే ఉంది, కానీ రికార్డులో తగ్గిపోయింది. ఇట్లా తగ్గిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇది సమస్య.
ఎందుకు వచ్చింది సమస్య ఒకసారి చూస్తే, ఈ సమస్య రావడానికి 2016-17లో జరిగిన భూ రికార్డుల ప్రక్షాళనలోనే సమస్య మొదలైంది. భూ రికార్డుల ప్రక్షాళన 2016-17లో మొదలుపెట్టే నాటికి భూముల సర్వే చేసినప్పుడు తయారైన రికార్డుకి 2017లో ఉన్న రికార్డుకి భూమి వ్యత్యాసం చాలా ఉంది. అంటే భూమి లేనిది రికార్డులో ఒక 60 లక్షల ఎకరాల దాకా పెరిగిందని అంచనా. ఒకప్పుడు అన్నారు 60-65 లక్షల ఎకరాలు. అంటే భూమి ఎంత ఉందో రికార్డులో అంతే ఉండడం కంటే ఎక్కువ ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన తగ్గించే ప్రయత్నం చేశారు. ఏదైతే రికార్డులో అదనంగా నమోదైందో దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. తగ్గించినప్పుడు ఎవరి భూమి తగ్గాలి? వాస్తవంగా సాగులో లేని వాళ్ళది తీసేసి నిజంగా సాగులో ఎవరున్నారో అందులో హక్కుదారులు చూసి వాళ్ళ పేరు ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఈ సవరణ సరిగ్గా జరగకపోవటం వల్ల భూమి లేని వాళ్ళదేమో రికార్డులో కొనసాగింది. రికార్డులు ఇప్పుడు ఎవరైతే వాస్తవంగా ఉన్నారో వాళ్ళది రికార్డుకి ఎక్కకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు అందరూ సమస్యలు చెప్తున్న వాళ్ళు. ఎవరైతే వాస్తవంగా భూమి రికార్డు తగ్గిపోయిందో వాళ్ళందరి సమస్య పరిష్కారం కోసం ధరణిలో ఒక ప్రత్యేకమైన మాడ్యూల్ పెట్టారు. TM33 మాడ్యూల్లో ఈ దరఖాస్తు పెట్టుకోవాలి. విస్తీర్ణం తగ్గినా సర్వే నెంబర్ మాయమైన TM33లో దరఖాస్తు పెట్టుకుంటే అది కింద RDO స్థాయి నుంచి CCL వరకు అధికారాలు ఉన్నాయి. భూమి యొక్క విలువను బట్టి 50 లక్షలు దాటితే జిల్లా కలెక్టర్ CCLకి వస్తుంది. 50 లక్షల లోపల అయితే మాత్రం 5 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో కలెక్టర్ చేస్తాడు. 5 లక్షల వరకు అయితే RDOకి అధికారాలు ఉన్నాయి కరెక్షన్ చేయడానికి. అయినా ఎందుకు కావట్లేదు? మరి మాడ్యూల్స్ వచ్చినాయి, దారి చూపించారు, దరఖాస్తు పెట్టుకోమన్నారు, అయినా ఎందుకు కావట్లేదంటే ఈ సమస్య తీర్చాలి అంటే ఆ సర్వే నెంబర్లో భూమి లేకుండా రికార్డులు ఎక్కిన వాళ్ళ పేరు తొలగిస్తే తప్ప భూమి ఉన్న వాళ్ళ ఎక్కదు. ఓ సర్వే నెంబర్లో 6 ఎకరాల భూమి ఉంది, 5 మంది పట్టదారులు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఎంతో భూమి ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక పట్టదారు ఏమంటాడు? నాకు భూమి తక్కువ పడింది అంటాడు. అంటే దాని అర్థమైంది మిగతా వాళ్ళకి ఎవరికో భూమి తక్కువ ఉండి ఎక్కువ పడ్డట్టే కదా. అది గుర్తించాలి. ఆ ఎక్కువ పడిన ఆయన ఖాతాలకు వెళ్ళి ఆ భూమి తగ్గించి ఈయనకి ఎక్కించాలి. ఇందులో 2 పనులు జరగాలి. ఒకటి, భూమి ఫీల్డ్కి వెళ్ళి కొలవాలి. ఆ సర్వే నెంబర్ వరకన్నా కొలిసి ఎవరి ఆధీనంలో ఎంత ఉంది చూడాలి. ఆయనకున్న హక్కుపత్ర లింకులు చూడాలి, లింక్ డాక్యుమెంట్లు అన్ని చూడాలి. నాకు ఎట్లా వచ్చిందో కూడా నిరూపించుకోవాలి. ఇప్పుడు వాస్తవంగా భూమిలో ఉంటే సరిపోదు, ఆ భూమి ఎట్లొచ్చిందనే సాక్ష్యాలు కూడా నేను చూపించాలి. అంటే ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి. సర్వే వాళ్ళు కొలవాలి, రెవెన్యూ వాళ్ళు రికార్డు వెరిఫై చేయాలి. ఒక రిపోర్ట్ ఆధారంగా ఎక్కువ ఎక్కిన ఆయన పేరు తీయాలి, తక్కువ ఎక్కిన ఆయన పేరు ఎక్కించాలి. ఇది చేయాలన్నప్పుడు అసలు ROR చట్టంలోనే ప్రొవిజన్ లేదు ఒక పేరు ఎక్కిన తర్వాత తొలగించడానికి, మళ్ళీ సివిల్ కోర్టుకు పోవడం తప్ప. రెండవది, సర్వే జరగాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడైతే ఒక పేరు తొలగించకుండానే ఇంకొక ఆయనకి పెంచే అవకాశం ఉన్న చోట పెంచుతున్నారు. అంటే ఆ సర్వే నెంబర్లో కొంచెం గ్యాప్ ఉంది లేదా కొంచెం పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి కొత్త పేరు అదనంగా ఎక్కే చోట ఎక్కుతుంది. కానీ ఒక పేరు తీసేసి లేదా ఒక ఆయనకున్న 4 ఎకరాలలో 4 గుంటలు తగ్గించి ఇంకొక ఆయనకు ఎక్కించే సందర్భంలో అవన్నీ ఆగిపోతున్నాయి. సో ఈ రోజున RSR మిస్ మ్యాచ్ లేదా సేతువార్ మిస్ మ్యాచ్ ఏదైతే అంటామో వీటికి సంబంధించిన కేసులు ఎక్కువగా పెండింగ్ లో ఉంటున్నాయి లేదా రిజెక్షన్ అవుతున్నాయి. ఇది తీరాలి అంటే ఒకటే మార్గం, కనీసం ఏ సర్వే నెంబర్ల సమస్య ఉందో ఆ సర్వే నెంబర్ అన్న కనీసం ఎంజాయ్మెంట్ సర్వే అన్న చేయకపోతే ఇట్లాంటి సమస్యలు తిరస్కరణ గురవుతాయి, పెండింగ్ లోనే ఉండిపోతాయి. అంటే ఎంజాయ్మెంట్ సర్వే రెవెన్యూ చట్టంలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, లేకపోతే అధికారులే కావాలని ఎంజాయ్మెంట్ సర్వే చేయకుండా రిజెక్ట్ చేస్తున్నారా? అది ఇప్పుడు ఈ 2 కారణాలు కాదు. అసలు కారణం ఏంటంటే మిషనరీ ఎక్కడ మండల స్థాయిలో ఉన్న అధికారి రిపోర్ట్ రాయాలి. ఎవరున్నారు మండలంలో? తహసీల్దారు, ఒక డెప్యూటీ తహసీల్దారు, ఇంకో 2-3 ఒక RIO, సూపరింటెండెంట్, 5-6 మంది అధికారులతోటి తహసీల్ కార్యాలయం నడుస్తుంది. అందులో ఒక ఆయన ఎప్పుడు కంప్యూటర్ అతుకుపోయి కూర్చోవాలి, రిజిస్ట్రేషన్లు చేయాలి, లేదంటే ఇప్పుడు ఆ ధరణి రిపోర్ట్లు పంపాలి, ధరణి లాగిన్లు చేయాలి. కలిసిపోతుంది. తహసీల్దార్ ఉన్నా డెప్యూటీ ఈ పనులే చేస్తారు. మరి గ్రామాలకు పోయి సర్వే చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, విచారణ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, రిపోర్ట్లు చేసే వాళ్ళు ఉన్నారు? ఇది కనుక మనం ఫీల్డ్ లెవెల్లో ఇది మనం మార్చకుండా ఒక ఇబ్బంది. రెండోది, ఈ రోజున ఉన్న ROR చట్టంలో రికార్డు సవరించే అధికారమే ఎవరికి లేనప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు చిక్కులు వస్తాయి. అంటే ఇప్పుడు జరగాల్సింది మిషనరీ పెరగాలి, చట్టం మారితే తప్ప ఇట్లాంటి సమస్యలకి సత్వరంగా పరిష్కారం చేయడం సాధ్యం కాదు. అంటే కొత్తగా వచ్చే చట్టంలో ఈ మిస్ మ్యాచింగ్ కరెక్షన్ చేసే అధికారం ఆ చట్టంలో వస్తే తప్ప సాధ్యం కాదు. అలాగే మిస్ మ్యాచ్ అనాల్సిన పనేం లేదు. రెవెన్యూ రికార్డులో తప్పు ఉంటే సవరించే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉంటే తప్ప రికార్డు సవరణ సాధ్యం కాదు. అంటే చట్టం సవరణ జరగాలి. ఈ రోజున ఏ అధికారికి కూడా రికార్డుని సవరించే అధికారం లేదు, ప్రస్తుత చట్టం లేదు. సివిల్ కోర్టుకే పోవాలి రికార్డు సవరించి. ఇప్పుడు మనము రెవెన్యూ ల్యాండ్ ప్రిన్సిపల్ ఏంటంటే
భూమి రికార్డులు ఏవైతే ఉంటాయో అది ఆర్ఓఆర్ రికార్డు కావచ్చు, విలేజ్ అకౌంట్స్ కావచ్చు, ఏదైనా సరే సర్వే రికార్డు కావచ్చు, భూమి వాస్తవ పరిస్థితులకి అద్దం పట్టేలాగా ఉండాలి. ల్యాండ్ రికార్డ్ షుడ్ బి మిర్రరింగ్ ద ఫీల్డ్ రియాలిటీ అంటాం. అంటే ఈ గ్రామాలలో భూమి మీద ఏ నెంబర్, ఎన్ని ఎకరాలు, ఎవరిది ఏ రియాలిటీ ఉందో అదే రికార్డులో కనపడాలి. నాకు 4 ఎకరాలు ఉంటే రికార్డులో 4 ఎకరాలే ఉండాలి. నేనే ఓనర్ అయితే నా పేరే ఓనర్గా కనపడాలి. అని ఈరోజు రికార్డు అట్లా లేవు. ఇంకా చాలా తప్పులు తడకగా ఉన్నాయి. ఈ తప్పులు ఉన్నప్పుడు సరిచేసే అధికారం ఇప్పుడున్న ఆర్ఓఆర్ చట్టం ప్రకారం రెవెన్యూ యంత్రాంగానికి లేదు. కాబట్టి చట్టంలో ఆ మార్పు తీసుకురావాలి. రెండవది, చట్టం మారినంత మాత్రాన్ని సరిపోదు. చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సినంత సిబ్బంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నప్పుడే చట్టం పగటిగా అవ్వలేదు. మరి తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే, ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాంతంలో వచ్చినన్ని గొప్ప భూమి చట్టాలు, అది కూడా అతి కొద్ది కాలంలో ప్రపంచంలోనే ఇంకే ప్రాంతంలో రాలే. ఇది ఊరికేదో నోటి మాట అనడం కాదు. మీరు చూడండి, 1948 నుంచి మొదలుకొని 47-48 స్వాతంత్రం వచ్చిన వెంటనే మొదలుకొని 2024 ఎంతకాలం ఇది? ఒక 70 ఏళ్ల కాలం, 70-75 ఏళ్ల కాలం. ఈ మధ్య కాలంలో మనకి ఈ 75 ఏళ్ల కాలంలో ఎన్ని భూమి చట్టాలు వచ్చినాయి? ఒక 100కు పైన భూమి చట్టాలు వచ్చినాయి. ఈ 100 చట్టాలలో కనీసం 10 చట్టాలు ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించుకున్న చట్టాలు ఉంటాయి. కౌలుదారి చట్టం కావచ్చు, ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ టెనెన్సీ యాక్ట్, ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కావచ్చు, ఆర్ఓఆర్ యాక్ట్ కావచ్చు. అయినా కానీ ఎందుకు మరి ఎన్ని సమస్యలు ఉన్నాయంటే, ఒక కారణం దాన్ని అమలు చేయాల్సినంత ఎఫెక్టివ్ మెషినరీ లేకపోవటం, లోపాలు ఉండటం. ఇప్పుడు కూడా అదే అవుతుంది. ఆర్ఓఆర్ చట్టం తేవడంతో పాటుగా మెషినరీలు కూడా మార్పులు రావాలి. నా దృష్టికి వచ్చిన ఏంటంటే, ప్రభుత్వం 2 కసరత్తులు చేస్తుంది. ఆర్ఓఆర్ చట్టం మార్పు కోసం కసరత్తు జరుగుతుంది. రెవెన్యూ పరిపాలన, భూ పరిపాలనని గ్రామ స్థాయిలో కూడా పటిష్టం చేయడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 2 గనక సఫలీకృతం అయితే మనం ఈ రోజు మాట్లాడుకున్న సమస్యలే కాదు, ఇట్లాంటి 100 పైన చిక్కులు ఉన్నాయి, 100కు పైన భూమి సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. వాటిలో ఎక్కువ శాతాన్ని ఈ మార్పుల ద్వారా కింద స్థాయిలో పరిష్కారం చేయించడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.